హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు అథెంటిక్ రెసిపీ పనీర్ మసాలా చేసుకోబోతున్నాం హోమ్ మేడ్ పనీర్తో. ఇది డెలీషియస్ రెసిపీ. చలో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 1/2 లీటర్ మిల్క్ అండి, 1/2 లీటర్ మిల్క్ బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత కాస్త ఒక 2 పొంగులు వచ్చేదాకా మనం మరిగించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ చాలండి. ఆ తర్వాత అరచెక్క నిమ్మ పిండుకోవాలండి. చూసారు కదా, ఒక చిన్న సైజ్ లెమన్ సరిపోతుంది. లెమన్ వేసిన వెంటనే మనకు పాలు విరుగుడు స్టార్ట్ అయిపోతుందండి. చూసారు కదా, కర్డ్ లాగా వచ్చేసింది. మరి కాస్త లెమన్ పిండితే మొత్తం నీళ్ళు మరి పనీర్ సెపరేట్ అయిపోతుందండి, పాలు విరిగినది. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఒక బౌల్ పెట్టేసి అందులో కర్చీఫ్ కానివ్వండి, కాటన్ క్లాత్ కానివ్వండి వేసేసి ఇప్పుడు మనం పనీర్ని స్ట్రెయిన్ చేయాలి. మొత్తం పనీర్ని స్ట్రెయిన్ చేసేసి, కాటన్ క్లాత్ అయితేనే బెస్ట్ అండి, వేరే క్లాత్స్ వాడకండి. కాటన్ అయితే చక్కగా తడి మొత్తం పీల్ చేసుకుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా కవర్ చేసేసి మొత్తం అంతా కూడా వాటర్ని మనం పిండేసుకోవాలండి. పన్నీర్లో ఉన్న వాటర్ని పిండేసుకోవాలి. ఆల్మోస్ట్ 3 to 4 మెంబర్స్ దాకా ఈ పన్నీర్ కర్రీని తినొచ్చు. చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇంట్లోనే ఎంత ఈజీగా పన్నీర్ తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా ప్రెస్ చేసి దాని మీద అదే వాటర్ బౌల్ని, స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ బౌల్ని బరువుగా పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు వదిలేస్తే ఇలా గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనం కట్ చేసుకొని తీసేసుకుందాం. క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఎంత ఈజీగా కట్ అవుతుందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలాంటి స్మెల్స్ కూడా రావు, అంత సింపుల్ రెసిపీ. మరొక జార్లో ఒక 2 టమాటో ముక్కలను కట్ చేసుకొని వేసుకొని, ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, ఒక 10 నుంచి 15 గార్లిక్, ఒక 5 అంటే 5 గోడంబిలు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మరొక ప్యాన్లో ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల పాటు ఆయిల్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ పాటు ఘీ వేయండి. ఘీ యాడ్ చేస్తే ఆరోమాస్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు కాస్తంత జీలకర్ర చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసేసి చక్కగా వేయించిన తర్వాత ఆనియన్స్, ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని వేయించండి. ఆనియన్ వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని, టమాటో పేస్ట్ని మనం యాడ్ చేసేసి ఆయిల్స్ అంతా కాస్త బయటికి వచ్చేదాకా ఉడికించాలి. చూసారు కదా ఎలా మగ్గుతుందో. చాలా టేస్టీగా ఉంటుంది పనీర్ మసాలా. ప్రతి ఒక్క పచారీ షాప్స్లో, ప్రతి ఒక్క షాప్స్లో ఎవరెస్ట్ వారి కంపెనీస్ కూడా ఉన్నాయండి. పనీర్ మసాలాలో కాస్తంత పాలు మిక్స్ చేసి కలిపినట్టయితే ఈజీగా బ్లెండ్ అవుతుంది. అండ్ చాలా పాలు మిక్స్ చేసాం కాబట్టి క్రీమీ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటుంది మన రెసిపీ. ఇలా పాలల్లో మిక్స్ చేసుకొని కేవలం 10 రూపీస్ ప్యాకెట్ ఒక్కటి వేస్తే చాలండి. మరి ఏ కారపొడి లేదా గరం మసాలాలు కానివ్వండి వేయనక్కర్లేదు. నేను కాస్త కలర్ కోసమని నేను కారపొడి వేసాను. ఇప్పుడు కసూరి మేతి అండి, ఒక 2 టేబుల్ స్పూన్ల పాటు కసూరి మేతి యాడ్ చేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది మన రెసిపీకి. ఇప్పుడు కారం పొడి అండి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. కలర్ కోసం మాత్రమే వేశాను, మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే స్పైసీనెస్ ఆల్రెడీ మసాలాస్లో ఉంటుంది. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేశాను. మిక్సీ జార్ని కాస్తంత అలా మసాలాస్ కడుక్కొని వేసాను. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసేసి ఒక్క 2 టేబుల్ స్పూన్ల పాటు క్రీమ్ యాడ్ చేసేసి ఉడకనిస్తే ఆయిల్స్ మొత్తం అంతా కూడా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసేసి అలా వదిలేస్తే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. చూసారు కదా ఎంత ఈజీ రెసిపీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.